హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా జరిగిన సినారియోలన్నీ కూడా లైక్ హెచ్-1బీ జాబ్స్ గురించి కానీ, హెచ్-4 ఏడీస్ గురించి కానీ, హెచ్-4 డిపెండెంట్ వాళ్ళ సినారియోస్ కానీ, ఇక్కడ పిల్లల చదువులు కానీ, ఇక్కడ పండగలు కానీ అన్నీ కూడా ఎలా ఉంటాయి, అలా ఉంటాయని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో నేను గ్యాదర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. సో, రీసెంట్‌గా మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి అమెరికాలో ఉండే అబ్బాయి మ్యాచ్ ఓకే అయిందనమాట. సో, వాళ్ళు నేను అమెరికాలో ఉన్నాను కదా అని చెప్పి జస్ట్ నా వరకు వచ్చారనమాట. ఏం చేద్దాం ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం అని చెప్పి నేనేమన్నా అంటే నాకు తోచిన నేను సలహా చెప్పాననమాట. ఎందుకంటే ఇక్కడున్న సినారియోస్‌ని బేస్ చేసుకొని ఇప్పుడుండే సిట్యుయేషన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పి నేను సలహాలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాకపోయినా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చాను. బట్ ఈరోజైతే ఈ విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు అలా ఇచ్చాననేసి. సో, పాయింట్‌కెళ్ళిపోదాము. బేసిక్‌గా తల్లిదండ్రులు ఒకప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళు? ఒక అమ్మాయినిచ్చేటప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఒక మెట్టు పైనుండాలని చెప్పి, అది కూడా ఎన్ఆర్ఐ సంబంధాలంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళనమాట. అప్పట్లో అమెరికా సంబంధం అంటే ఇంగ అంత ఫీల్ ఉండేదనమాట. ఎలా అంటే అమెరికా ఎళ్తుంది మన అమ్మాయి. అమెరికా నుంచి అల్లుడిని పిక్ చేసుకుంటున్నారంటే గనుక ఎంతో హ్యాపీ. అంటే విలేజ్‌లో అయితే ఇంకా అమెరికా అల్లుడు, అమెరికా ఎళ్తుంది మా అమ్మాయి, అక్కడే ఉండబోతున్నారు, అమెరికాలో సెటిల్ అయ్యారు అనగానే ఆ ఫీల్ ఎలా ఉంటదంటే అది మనం చెప్తే రాదు. అప్పట్లో వాళ్ళు అమెరికా ఎన్ఆర్ఐ సంబంధాలకి అంత విలువ ఉండేదనమాట. ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే కొంచెం భయం స్టార్ట్ అయింది. ఇప్పుడున్న సినారియోస్‌కి ఇప్పుడు జరిగే ఈ సినారియోస్ ఒక్కొక్క విలేజ్‌లో కూడా చెప్పా గదా! చాలా వరకు చదువుకునే వాళ్ళు కానీ, పెళ్లి సంబంధాల దగ్గర నుంచి కానీ, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు గానీ, జాబుల పరంగా గానీ అందరూ కూడా ప్రతి ఒక్క విలేజ్ నుంచి వచ్చినారు కాబట్టి అందరూ వాళ్ళకి చెప్తారు కదా! వాళ్ళందరూ ఏం చేస్తారు పేరెంట్స్ అక్కడ అరుగుల మీదో, రచ్చల మీద కూర్చొని ఇలా ఇలా అని చెప్పుకుంటారనమాట. అలా చెప్పుకునేటప్పుడు ఏమైతదంటే, ఒక్కొక్క విషయంలో వచ్చేసి హ్యాపీనెస్ ఉంటది. ఒక్కొక్క విషయంలో వచ్చి సాడ్‌నెస్ ఉంటదనమాట. మన వాళ్ళేం జేస్తారంటే, మా వాళ్ళక్కడ ఇబ్బంది పడుతున్నారంట అని జెప్పేసి కొంతమంది అలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? చదువు కోసం ఇబ్బంది పడుతున్నారా? జాబ్‌ల కోసం ఇబ్బంది పడుతున్నారా? లేదంటే మా అమ్మాయి అక్కడ చదువుకొని జాబ్ లేకుండానే ఇబ్బంది పడుతున్నారా? అలా డిఫరెంట్ సినారియోస్‌లో చెప్పుకుంటారు. అలా అలా విషయం స్ప్రెడ్ అయితదనమాట. కొంతమంది హ్యాపీగా చెప్పుకుంటారు. మా అమ్మాయి అట్లా ఎళ్ళొచ్చిందంట. మా అమ్మాయి న్యూయార్క్ చూసిందంట. మా అమ్మాయి లాస్ వేగాస్‌కెళ్ళిందంట. అట్లా చెప్పుకునే పద్ధతి ఎలా ఉంటదంటే చెప్పుకుంటారు. బట్ అది జనాలు ఎలా రీచ్ అవుతదంటే మేబీ అక్కడ కొంచెం సాడ్‌నెస్ ఉన్నా గూడా దాన్ని అలా అలా స్ప్రెడ్ అయిపోతది. అమెరికాలో జరుగుతుందంట, అమెరికాలో అలా జరుగుతుందంట. ఎగ్జాంపుల్ అండి. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. అమెరికా నుంచి ఇండియా వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతది. లాంగ్ వీడియో చూస్తేనే అర్థమవుతదనమాట. అది పోస్టర్ చూసి చాలామంది నెగెటివ్‌గా అనుకున్నారనమాట. "నువ్వు ఇక్కడ ఉండలేవు ఎళ్ళిపో" అని చెప్పి. అసలు నేను చెప్పాలనుకున్నది ఏంటి? నా మోటివ్ ఏంటనేది ఆ లాంగ్ వీడియో చూస్తే అర్థమవుతది. పోస్టర్ చూడగానే అది డిసైడ్ చేయొద్దు కదా! చాలా వరకు సేమ్ పేరెంట్స్ ఇలాగే ఆలోచిస్తున్నారనమాట. అమెరికా సంబంధం అనగానే ముందు వెనక ఆలోచించకుండా అమ్మాయి చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకున్నా కూడా జాబ్ మానిపిచ్చి మాత్రం అమెరికాకి పంపిస్తున్నారు. సో, నేను కొన్ని సినారియోస్ చూసానక్కడ. దాని గురించి కాకపోయినా కూడా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారంటే నేను 3 రకాల ఆలోచనలుండే అమ్మాయిని కలిసాననమాట. ఎక్కువ శాతం ఏందంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ కేటగిరీలో ఎలా ఉంటాయంటే ఇప్పుడు అమ్మాయి చదువుకుంటా ఉంటది. చదువుకునేటప్పుడు మ్యారేజ్ అనేసరికి ఎలా ఉంటదంటే చదువుకునేటప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే నార్మల్‌గా ఉంటాయన్నమాట. చదువు గురించో, లేదంటే ఫ్రెండ్సో సంథింగ్ సో, దాని గురించి ఆలోచిస్తారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మంచి సంబంధం వచ్చిందమ్మా అనగానే, ఆ అమ్మాయి గూడా ఒప్పుకుంటది. అంతా హ్యాపీగా పెళ్లి చేసుకుంటదనమాట. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, నా చదువు అయిపోయిన తర్వాత జాబ్ వస్తే జాబ్ చేసుకుందాం. లేదంటే పెళ్లయ్యేలా పిల్లల్ని చూసుకుందాం అనే కాన్సెప్ట్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళు ఎలా ఉంటారు డైనమిక్‌గా ఉంటారనమాట. లైక్ అది ఏ దేశం గాని, ఏదైనా రాష్ట్రం గాని, లేదంటే లోకల్‌లో ఎక్కడైనా గూడా వాళ్ళకేంటంటే ఎక్కువ ఆలోచించరనమాట. సో, ఈ ఫస్ట్ కేటగిరీలో వాళ్ళేంటంటే డైనమిక్‌గా ఉంటారనమాట. సో జాబొస్తే చేద్దాం లేదంటే లేదనేసి. సెకండ్ కేటగరీ ఎలా ఉంటదంటే, అమ్మాయి జాబ్ చేస్తా ఉంటది. చదువయిపోయింది జాబ్ చేస్తా ఉంటది. ఈ టైంలో ఒక సంబంధం రాగానే పేరెంట్స్ ఏమంటారంటే, "మంచి సంబంధం వచ్చిందమ్మా, మనకంటే పెద్ద సంబంధము చేసుకుంటావా?" అని అడుగుతారు. కాకపోతే అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే, ఇప్పుడు అమ్మాయి ఒకవేళ చెన్నైలో జాబ్ చేస్తుంది. హైదరాబాద్ సంబంధం వచ్చింది. ఒకవేళ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటియనుకో మార్చుకోవచ్చు. చెన్నైలో జాబ్ అయితేనేంది ఎక్కడైతే ఉంది. అది మార్చుకోవచ్చు. పెళ్లయిన తర్వాత ఒక 6 నెలలకి అట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైనా చిన్న కంపెనీ చేస్తుంటది. కంపల్సరీ అది వేరే దగ్గర బ్రాంచ్ ఉంటదనమాట. వాళ్ళేం జేస్తారు, పెళ్లి అన్నప్పుడు కంపల్సరీ జాబ్ వదిలేయాల్సిందే. ఎందుకంటే తను హైదరాబాద్ రావాలి అంటే గనక చెన్నైలో జాబ్ వదిలేయాల్సిందే ఎగ్జాంపుల్‌కి. సో, ఇక్కడ ఈ సినారియోలో ఏమైతదంటే, ఓకే. మంచి సంబంధం అంటున్నారు. అబ్బాయి బాగున్నాడు. అంతా బావుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు చూసి మళ్ళీ కెరియర్‌లోకి స్విచ్ అవుదాము. మంచి జాబ్ చూసుకొని అని చెప్పేసి ఆ ఆలోచనలోకి స్టెప్ ఏస్తారనమాట. వీళ్ళ సినారియో ఏమైతుందంటే, పెళ్లైన వెంటనే ఏంటంటే చాలామంది ప్లాన్డ్‌గా ఉంటారనమాట. ఇన్ని రోజులు పిల్లలొద్దు, ఇన్ని రోజులొద్దు తర్వాత అని చెప్పేసి. కాకపోతే మన పెద్దవాళ్ళేంటంటే తొందరగా పిల్లలయిపోతే అయిపోతది. మేము కొంచెం సపోర్ట్ చేస్తాం. తర్వాత మీరు జాబ్‌లు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి అలా అలా అయిపోతది. పెళ్ళైన తర్వాత పిల్లలొస్తారు. పిల్లలు కలిగిన తర్వాత ఒక్కోసారి కెరియర్ స్టాప్ అయ్యి లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేద్దామంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ కానీ, ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్‌కి కానీ చాలా
కష్టమండి. అదేదైనా హస్బెండ్ హెల్ప్ చేయను, లేదంటే తను బాగా కసిగా ఉండి నేను జాబ్ చేయాలి అని చెప్పి టెక్నాలజీ మీద ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకొని మోటివ్‌గా ఏదైనా చేసి దానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, హస్బెండ్ సపోర్ట్ ఉండి ఇన్ని ఉంటేనే తను నెక్స్ట్ స్టెప్ ఏయగలదనమాట. ఇయన్నీ దాటుకొని రావాలనేసరికి తను మానసికంగా కొంచెం ప్రెషర్ అవుతదనమాట. ఈ సెకండ్ కేటగరీ అనేది ఇలా ఉంటదనమాట. థర్డ్ కేటగరీకొచ్చేసరికి ఏంటంటే, అమ్మాయి చదువుకో ఉంటదో, లేదంటే ఎంతో కొంత తక్కువ చదువైనా గూడా, ఒక సంబంధం రాగానే ఎలా అంటే, మా హస్బెండ్ సంపాదిస్తే నేను తింటాను, లేదంటే పస్తులుంటాను. నేను మాత్రం జాబ్ చేయను. నేను ఇలాగే ఉంటాను అని మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అవుతారనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేటగరీలో కల్లే ఈ థర్డ్ కేటగరీ వాళ్ళు ఎలా అంటే, వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. నేను జాబ్ చెయ్యను. ఏదొచ్చినా మా హస్బెండ్ తెస్తే నేను తింటాను. లేదంటే పస్తులుంటాను. తను సంపాదిస్తాడు. ఎంతో కొంత నేను ఇంట్లో చూసుకుంటాను అని జెప్పి మైండ్‌లో ఫిక్స్ అవుతాడు చూడు. ఎంతో కొంత ఇప్పుడు అట్‌లీస్ట్ కొంతవరకు హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే ఈ థర్డ్ కేటగరీ వల్లే అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మ్యారేజ్ గురించి వచ్చిన టాపిక్ కాబట్టి అసలు మ్యారేజ్ దగ్గరే కదా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అంతా అయ్యేది. సో, ప్రాపర్‌గా ఒక ప్లానింగ్ అనేది ఉంటే గనక ఆ ప్లానింగ్ అనేది 100% సక్సెస్ అవ్వకపోయినా కానీ మనం ఒక ప్లాన్‌లో ఉన్నామంటే ముందరే ఫిక్స్ అవుతాం గదా! ఇలా అని చెప్పేసి. సో, ఒకవేళ అది ఫెయిల్ అయినా కూడా సరే మనం ముందరే అనుకున్నాం కదా! ఆ ఆలోచనలో ఉండిపోతాం. కొంతవరకు సాటిస్ఫై అవుతామనమాట. ఇదేంటంటే అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఎలా ఆలోచిస్తారంటే మన వాళ్ళు పెద్దవాళ్ళే అన్నీ మన మంచి కోసమే చేస్తారు. వాళ్ళు ఏది కూడా ఇది ఇలా జరగాలి, మన అమ్మాయికి చెడు జరగాలని ఎవరైనా ఆలోచిస్తారా? మన అమ్మాయికి మంచి జరగాలని వాళ్ళు ఒక స్టెప్ ముందుకేస్తారనమాట. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఒకవేళ చెప్పిన కేటగరీస్‌లో పక్కన పెడితే సెకండ్ కేటగరీ అమ్మాయిలు ఎలా ఉంటారంటే జాబ్ చేసుకుంటూ పెళ్లి కోసం జాబ్ వదిలేసి ఇంకొక లైఫ్‌లోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంటారు కదా! ఇప్పుడు అమెరికా అనగానే ఎలా అంటే చాలా వరకు మా అమ్మాయి అమెరికాలో ఉంటది. మా అమ్మాయి అమెరికాలో సంతోషంగా ఉంటది అని చెప్పి వాళ్ళు ఇస్తారనమాట. పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా అమ్మాయి లైఫ్ బావుండాలి అని చెప్పేసి వాళ్ళకొక సెల్ఫ్ ఉంటది కదా! సో, ఎలా అయినా కూడా మా అమ్మాయి భవిష్యత్తు బావుంటది అని చెప్పేసి ఒక అడుగు ముందరికేస్తారనమాట. వాళ్ళ మాటని కాదనలేక పాపం ఆడపిల్లలు కూడా ఏం చేస్తారంటే, మా పేరెంట్స్ మా గురించే కదా ఆలోచించేదని చెప్పి ఒక అడుగు ముందుకేస్తన్నారు. ఇప్పుడు అందరూ ఆలోచించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని పేరెంట్స్ రెస్పెక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ మాటల్ని పిల్లలు రెస్పెక్ట్ చేస్తున్నారు. అదంతా కూడా వాళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. నేను చదువుకునేటప్పుడనమాట అమెరికా సంబంధం అంటే ఆలోచించండి. ఒక 20, 22 ఇయర్స్ బ్యాక్ అమెరికా సంబంధం అంటే ఎంత ఒక ఫీల్ ఉండేది. ఇప్పుడు అందరికీ అమెరికా తెలిసింది. ప్రతి ఒక్క విలేజ్‌లో అందరూ ఉన్నారు కాబట్టి సో, ఇప్పుడు కూడా ఉంటది. కాకపోతే సినారియో వల్ల అలా కొంచెం అలా కనపడుతుందనమాట మనకి అమెరికా అనగానే. కాకపోతే ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంటదనమాట. నేను చదువుకునేటప్పుడు ఒక రియల్ టైమ్ సినారియో మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు అది వింటే ఇంత ఎందుకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంది అనేసి మీకు అర్థమవుతుందనమాట. సో, అప్పట్లో ఏంటి అమెరికా సంబంధం తను పెళ్లి కోసం 11 మంత్ లీవ్ తీసుకొని వచ్చాడనమాట. పెళ్లి అనుకోగానే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు కదా! పెళ్లి చేసుకొని తను ఎళ్ళిపోయాడనమాట. అమ్మాయికి కొంచెం ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అంతా పెట్టి వీసా ప్రొవైడ్ చేశారు. అమ్మాయి కూడా వచ్చేసిందనమాట ఇక్కడికి. సో, ఏంటి అమ్మాయి వాళ్ళకేం చెప్పారంటే అబ్బాయి వాళ్ళు ఆ టైంలో మా అబ్బాయి అమెరికాలోనే సెటిల్ అవుతాడు. అమెరికాలోనే ఉంటాడు. పిల్లలు కూడా అలా అమెరికాలోనే కావాలంట. వాడి డ్రీమ్ అంట అది అని చెప్పేసి పెళ్ళప్పుడు చెప్పారనమాట. పెళ్ళైన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడికొచ్చిన అమ్మాయి గూడా వచ్చిందనమాట. అంతా బావుంది. ఓకే. పెళ్ళైన తర్వాత ఒక 4 మంత్స్‌కేమో జాబ్ పోయింది తనకి. జాబ్ పోయిన తర్వాత మళ్ళీ రాలేదనమాట. మరి ఇక్కడ జాబ్ లేకపోతే తెలుసు కదా! అప్పుడు రూల్స్, ఇప్పుడు రూల్స్ సేమ్ జాబ్ లేకపోతే 2 నెలల్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కంట్రీకెళ్ళిపోవాలి. లేదంటే ఆ టైంలో ఏం చేయాలో చేయలో అర్థం గాక తను ఏం చేశారంటే ఇక్కడ ఉండలేకపోతున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇండియా ఎళ్ళిపోదాం అని అన్నారనమాట. కాకపోతే అమ్మాయి ఎలా అంటే బలంగా ఫిక్స్ అయిపోయొచ్చింది. నేను అమెరికాలోనే ఉంటాను. అందరికి చెప్పిందనమాట ఫ్రెండ్స్ అందరికి. అమెరికాలోనే ఉంటాను. నేను అక్కడే ఉండిపోతాను. ఇండియా రాను అని చెప్పేసి. బేసిక్‌గా చాలా ఫ్యామిలీస్‌లో చూడండి ఎయిదర్ హస్బెండ్ గొడవ పడితే వైఫ్ డౌన్ అవ్వడము. వైఫ్ కోప్పడితే హస్బెండ్ డౌన్ అవ్వడం. ఎందుకంటే గనక హస్బెండ్ కోప్పడితే గనక ఆఫీస్ వర్క్‌లో ఏదో టెన్షన్ ఉన్నట్టుంది. సరే పోనీలే సెట్ అవుతాడని చెప్పేసి వైఫ్ కూల్ అవుతదనమాట. వైఫ్ ఏదైనా కోప్పడినా కూడా పిల్లలతో కిచెన్‌లో బాగా వర్క్ ఎక్కువైనట్టుందని చెప్పేసి హస్బెండ్ సో, ఇలా ఇక్కడేం జరుగుతుందంటే ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంది. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉన్న దగ్గర ప్రాబ్లమ్ పెద్దగా అవ్వదనమాట. అది ఒక 1 డే టైం తీసుకొని మళ్ళీ సెట్ అయిపోతదనమాట. సెకండ్ కేటగిరీలో ఏంటంటే నువ్వెంత, నేను గొప్ప అనుకునే దగ్గరల్లా కూడా చూడండి ప్రాబ్లమ్ పెద్దగానే అయితుంది. ఆ ప్రాబ్లమ్ ఎంతవరకు దారితీస్తదనేది తెలీదనమాట. అది వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి ఉంటదనమాట. ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో ఏంటంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదనమాట. అమ్మాయి యాక్సెప్ట్ చేయపోయేసరికి అది డివోర్స్ దాకా వెళ్ళింది మ్యాటరు. మన హస్బెండ్ మనకెంత సపోర్ట్ చేశాడు, మన వైఫ్ మనకెంత సపోర్ట్ చేసింది. ఆ టైంలో చాలా వరకు బాధలొస్తాయి. అందరూ సుఖంగా బతికినోళ్ళు ఎవ్వరు లేరు. అందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్ళే. ఆ కష్టంలో మనకి ఎంతవరకు తిను తోడుందనేది దాని మీదే ఆలోచన మీదే మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటది. మన ఫ్యామిలీ అనేది కూడా.
సో నేనేం చెప్పానంటే, ఫస్ట్ మీరు అమ్మాయితో కూర్చోబెట్టి మంచిగా సమంజసంగా మాట్లాడండి. ఇలా సినారియోస్ ఉంటాయి. ఇలా ఉంటదమ్మా, ఇలా ఉంటదని చెప్పేసి. ఎందుకంటే ఎంత చదువుకున్న అమ్మాయి అయినా గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే కొన్ని సినారియోస్ ఉంటాయి. చదువు వరకే వాళ్ళు చూస్తారనమాట. రియల్ టైమ్ సినారియోస్ కొన్ని చెప్పేసి ఇలా ఉంటది. ఒకవేళ ఇలా ఉండకపోతే ఇలా అని చెప్పేసి అన్ని గుడ్ సినారియోస్ కాకుండా కీడించి మేలించాలంటారు కొన్ని విషయాల్లో. ఇలా జరిగితే కూడా ఇలా ఉంటదమ్మా అని చెప్పి మైండ్‌లో ఫీడ్ చేశామనుకో, సో తనెలా ఉంటదంటే రేపు ఒకవేళ ఏదైనా అయినా కూడా వెంటనే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటది. మైండ్‌లో ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటది కాబట్టి. చాలా సార్లు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే, మనం ఒకటి అనుకుంటాము. మన మైండ్ ఒకటి చెప్తది. అయి 2 సింక్ కాకే ప్రాబ్లమ్ అవుతది. సో, అలా మన మైండ్‌లో ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఏదైనా విషయం జరిగినప్పుడు అది ట్రిగ్ అయితదనమాట. ట్రిగ్ అయ్యి ఆటోమేటిక్‌గా ఓకే. ఇలా అని చెప్పేసి కొంతవరకు ఆ విషయం నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతదనమాట. సో, పర్టిక్యులర్‌గా నేనెందుకు అమెరికా సంబంధం అనగానే అంత జాగ్రత్తలు చెప్పానంటే గనక, బాబాయ్ గారికి నేనదే చెప్పాను. చాలా సినారియోస్ ఉంటాయి. ఇవన్నీ పాపకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీరు కొంచెం మంచిగా ఆలోచించి ముందు స్టెప్ చేసుకోండి. ఎందుకంటే ఇది పాప, మీరు కూర్చొని అండ్ కాబోయే అబ్బాయి కూర్చొని వాట్ ఈస్ వాట్ అని సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట. ఇది మీరు ఫిక్స్ అయిపోయి పాపని మొండిగా ఫిక్స్ అయ్యకండి. పాపను ఒకవేళ మీరు మొండిగా ఒప్పించినా కూడా, ఇప్పుడు తను ఒప్పుకున్నా కూడా రేపు ఫ్యూచర్‌లో ఉండబోయేది తను కాబట్టి, తనిక్కడ సినారియోస్‌ని అర్థం చేసుకోవాలి. తనేంటి జాబ్ చేద్దామనే ఉద్దేశంలో ఉందా? ఒకవేళ జాబ్ చేద్దామనే ఉద్దేశంలో ఇక్కడికొచ్చి జాబ్ చేయలేకపోతే ఇంట్లో ఉండి తను మెంటల్ స్ట్రెస్‌కి గురైపోతది. అప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యే గొడవలు కూడా చాలా పెద్దదానికి దారి తీస్తాయి. అలా కాకుండా మనం ముందరే ఇలా జరుగుతుందని చెప్పి మనం ముందర ఫీడ్ చేసామనుకో, కనీసం 100% కాకపోయినా 80% వరకు మనం ప్రాబ్లమ్ తగ్గించొచ్చనమాట. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక్కడున్న వాళ్ళందరి గురించి మాట్లాడేసుకున్నాం మనం. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వర్క్ చేయడానికి వస్తున్నారా? వర్క్ చేయడానికి వస్తే గనుక మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? చాలామంది ఏమనుకుంటున్నామంటే ఇక్కడికొచ్చాక ఎలిజిబిలిటీ వస్తది. వర్క్ చేద్దాం అనుకుంటాం. ఆ ఎలిజిబిలిటీ కోసం వెయిట్ చేస్తూ మెంటల్ స్ట్రెస్‌కి గురైపోయి చాలా గొడవలవుతాయన్నమాట. అలా కాకుండా మీరు ఇక్కడికొచ్చాక ఆఫర్ ఉంటే చేసుకుందాం. లేదంటే హౌస్ వైఫ్‌గా ఉండిపోతానని అలా ప్రాపర్‌గా ఒక మైండ్ సెట్‌తో వచ్చారంటే గనుక ఆల్‌మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.